కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం. ఈరోజు వేల్పూర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారు ఏదైతే మరి చైర్మన్లపై ఎమ్మెల్యేలపై మరి అసత్య ఆరోపణలు చేసిందో మరి దాన్ని మేము ఖండిస్తూ ఆ ఆరోపణలు తక్షణమే వివరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మరి గత సంవత్సరము ఇదే సీజన్లో మరి చైర్మన్ల మీద ఆరోపణలు చేస్తే మరి అప్పుడు మోటార్లో సొసైటీ చైర్మన్ కలిపి ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ప్రభుత్వం మీద ఉంది, యంత్రాంగం మీ చేతిలో ఉన్నది, ఎవరైతే సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారో మరి ఆడిట్ అయి ఉన్నదో ఎవరైతే డబ్బులు వాడుకుంటే వాళ్ళని రికవరీ చేసుకోమని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఎమ్మెల్యే మీద మరి వడ్లు కట్ చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే వాటాస్తారని అంటారో ఇవాళ ముత్యాల సునీల్ కుమార్ గారు మరి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నీకు ఇవాళ చర్చిస్తూ ఉన్నాం. మీ సొంత గ్రామము సాగర్ గ్రామంలో ఎంత అడ్డు కట్టయినాయి, మరి ఆ కట్టయినట్టు ఎవరు చెందినాయో మరి మీ దానికి జవాబు చెప్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నీకు సూచిస్తూ ఉన్నాం. ఎదుటి వాళ్ళను అనేటప్పుడు మరి ఆ గతంలో చేసినప్పుడు ఏ విధంగా చేసినారు, మరి ఏ విధంగా పాలన చేసినారు ఒక్కసారి విస్మరించుకుంటే నీకు మంచిది కాదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఏదైతే సొసైటీలు బకాయి పడ్డాయి పాల్గొంటారు నిర్వీర్ణమై అంటున్నావో మరి ఏ ప్రభుత్వంలో నిర్వీర్ణ అయినాయో మరి గత 20 మీరున్నప్పుడు 10 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల ఏ ప్రభుత్వంలో నిర్వీర్ణ అయినాయో మీరు ఒక్కసారి వెనుకకి వెళ్ళి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏదైతే యూరియా కొత్త వచ్చినప్పుడల్లా ప్రధానమంత్రిని నిందించడము, సొసైటీ చైర్మన్గా నెపాలు ఎక్కడము అది నీ చాతకాంతరానికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ వర్షం పడంగానే రైతులందరికీ నేనున్న మీరు అధైర్యపడద్దు, అన్ని వాటిని కొనుగోలు చేస్తామని చెప్పేసి మీరు ఎక్కడో మాట్లాడి వెళ్ళిపోయారు. తెల్లారి నుంచి లారీ తీయకపోతే మరి రైస్ మిల్లుల ఆఫీసర్ కాళ్ళ ఏళ్ళ పడి రైతులను తీసుకుని పోయి మేము ప్రాధాన్యపడి మరి మేము తెచ్చిపించుకున్నాం తప్ప మీరు ఎవరు కూడా మీ అధికార పార్టీ నాయకులు స్పందించి రైతులకు సపోర్ట్గా నిలబడ్డ సందర్భాలు లేవని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో ఈ సొసైటీలు ఏవైతే అప్పుడు ఉన్నాయో అప్పుడు కూడా ఉండే మేము ఈ ఏదైతే ఈ 2020 సంవత్సరంలో మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు ఎన్ని బకాయిలు ఉన్నాయో మరి మేము బకాయిలు లేదు చదివిందానికి మాకు అభ్యంతరం లేదు, మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం, మేము స్వాగతిస్తున్నాం. మేము 2020 సంవత్సరంలో ఛార్జ్ తీసుకోకముందు ఎంత ఉండే బకాయిలు మరి ఎప్పుడెంత ఉన్నాయో రెండు చదివితే కూడా బాగుంటుండే. మరి ఇవాళ చదివినవంటే నీ రాజకీయ అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి అదే తెలియజేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి గతంలో బకాయిలు ఉండి మరి యూఎస్ సప్లై చేయకపోతే మరి చైర్మన్ అందరం కలిసి మరి ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆనాటి మంత్రి మరి అన్న మాకు రైతుల పరిస్థితి ఇబ్బంది అవుతుంది, రైతులకు ఇబ్బంది అవుతుంది, మన తెలంగాణ ప్రభుత్వం మన టీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ఉన్నదని చెప్పేసి మరి మేము చెప్పగానే వెంటనే జేడీఏని మార్కెట్ చైర్మన్ని మార్కెట్ డిఎంను కూర్చోబెట్టి కలెక్టర్ గారు చెప్పి మరి వీళ్ళకి ఏ విధంగా సరఫరా చేస్తాము, ఏ విధంగా రైతులకు ఇబ్బంది కాకుండా చేస్తామని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్లో సమీక్ష పెట్టి ఈ మార్కెట్ ధర ఇవ్వరాదు అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న మారగంగారెడ్డి చెప్తే వెంటనే ఆనాడున్న డీసీఎంఏ చైర్మన్ సాంబర్ మోహన్ వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఇప్పుడు ఏవైతే సొసైటీలు బాకీ ఉన్నాయో ఆ సొసైటీలన్నిటికీ రైతులకు సంచితో సహా తక్కువడకుండా మరి ఆరు సప్లై చరిత్ర ఈనాడు ప్రకటించండి అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి నీ రాజకీయ జ్ఞానం లేదా రైతులకు పనిచేసే ఉద్దేశం లేదా నీకు నువ్వు బదన చేసుడు సాధారణ మాట్లాడడం తప్ప ఇంకొకటి లేదని చెప్పేసి ఇది చేస్తున్నాం. ఇప్పటికైనా సునీల్ గారు ఒకటే సూచిస్తా ఉన్నాం, రైతులకు మంచి చేయాలనుకుంటే మరి ఏ సైడ్కి ఇబ్బంది ఉన్నది ఏమున్నదని చెప్పేసి వాటి నీ ఏదో నీ మా ప్రెస్ మీట్ పెట్టుడు కాదు, బాధ్యత తీసుకొని రైతులకు ఏ విధంగా యూరియా సప్లై చేస్తావో నువ్వు నీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి నువ్వు బాధ్యత తీసుకోవాలని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా
మరి ఇవాళ ఎన్ని ఇబ్బందులైనా మరి ఇబ్బందులు తట్టుకొని మరి రైతులకు సేవ చేసే ఉద్దేశంతో మేము సొసైటీ చైర్మన్లకు అందరం పనిచేస్తున్నాం తప్ప ఇవాళ ఏదో లాభపడి మాకు ఏదో లేక రాలేదు. ఇవాళ మేము చేస్తున్న సేవ రైతుల సేవ చేసేందుకు వచ్చినాము. రైతులకు మాకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా రైతులకు వడ్ల కాడలు కానీ మరి యూఎస్ సప్లై అయిన మా వంతు పాత్రగా పోషించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ భయపడేందుకు సిద్ధంగా లేదు. ఇప్పటికైనా మా చైర్మన్ల మీద కానీ మరి ఎమ్మెల్యే గారి మీద కానీ నువ్వు అనవసరమైన ఆరోపణలు అయితే మరి దానికి నీకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. మరి గతంలో చెప్పారు, మొన్న చెప్పారు, నువ్వు ఇట్లా మాట్లాడితే ప్రజల్లో మమ్మల్ని చులకన అవుతాం అనుకుంటా, నువ్వే చులకన అవుతావని చెప్పేసి మీరు ఒకసారి ఆత్మవిశ్వాసం చేసుకోవాలని చెప్పేసి పుట్టిన కమిటీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2020 సంవత్సరంలో కరోనా వచ్చినా కూడా మా అందరికీ చైర్మన్లందరికీ మరి ప్రశాంత్ రెడ్డి గారు అలాంటి మంత్రి మరి మీటింగ్ పెట్టి వడ్ల కాటన్ అయితేనేమి మరి ఈ ఫర్టిలైజర్ సప్లై అయితేనేమి నేను ఉన్నా అని చెప్పేసి ఇబ్బంది కాకుండా ఆనాడు ఒక బండి మన గ్రామం దాటాలంటే మండలం దాటాలంటే పోలీసులు పర్మిషన్ ఇస్తేనే దాటాల్సిన పరిస్థితి. మరి ఆ రోజు సిపి గారు ఏసీపీ గారు అందరితో సమీక్ష నిర్వహించి ఎవరైతే సొసైటీ సిబ్బంది చైర్మన్లు ఎవరైతే ఈ ఆఫీసర్స్ ఉన్నారో సొసైటీ సంబంధించి వారందరికీ పాసులు ఇప్పించి మరి ఇవాళ రైతులకు ఎక్కడ అంతరాయం జరగకుండా మరి అంత కరోనా అంత విపత్కర పరిస్థితులలో